హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్తో చాలా పొగరుగా ఆ మూర్ఖుడు అవినాష్ అయితే, ఆ ఉంగరాల జుట్టుడైతే ఇంకా నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేనే నీకు జరిగిందంతా చెప్తాను, నువ్వు ఏం చేస్తావో, నన్ను ఎలా అరెస్ట్ చేస్తావో చూస్తాను అని చాలా పొగరుగా క్రూయల్గా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి పార్టీ చేసుకుంటుంటే ఆ అమ్మాయి ఎవరైతే ఇంకా అలా గురైందో, పాపం చనిపోయిందో, వీడిని కొడుతుందో ఆ అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. రేయ్, ఒంటరిగా దొరికిందిరా, రండ్రా టార్గెట్ చేద్దామని ఆ అమ్మాయినే ఫాలో అవుతూ వీళ్ళు కారులో వెళ్తూ ఉంటే కరెక్ట్గా అక్కడ జేడీ వాళ్ళు ఎలక్షన్స్ టైం అని చెప్పి వెహికల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. లైక్ మనీ ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుందా, వెపన్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతున్నాయా అని ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ని చెక్ చేస్తూ ఉంటారు. అదే టైంకి వీళ్ళు కారులో రావడంతో, రేయ్ పోలీసులు రా, మళ్ళీ మనం బాగా డ్రింక్ చేసి కూడా ఉన్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే అయిపోతాను రా, అంకుల్ కూడా మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదరా అని అంటే, రేయ్ అది మిస్ అయితే ఎప్పటికీ దొరకదురా, మనం దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఫారెస్ట్ రూట్ వైపు వెళ్తారనమాట. అలా ఇంకా ఇద్దరు కార్ దిగి ముగ్గురు కార్ని అక్కడ స్టాప్ చేసి ఇంకా వాళ్ళ డ్రైవర్కి ఒకడికి కాల్ చేస్తారు. డ్రైవర్కి కాల్ చేసి, రే నువ్వు డ్రింక్ చేసి లేవు కదా, వెంటనే ఈ లొకేషన్కి రా అని చెప్పి లొకేషన్కి రమ్మంటారు. సో డ్రైవర్ వస్తాడనమాట. వీళ్ళ కార్ దిగి ముగ్గురు, డ్రైవర్ ఆ కార్ ఎక్కుతాడు. వీళ్ళ ముగ్గురు చుట్టుపక్కల అడవి ఉంది కాబట్టి ఆ అడవి చెట్ల మీద నుండి అలా క్రాస్ అయిపోయి వచ్చేస్తారు. ఇంకా డ్రైవర్ డ్రింక్ కూడా చేసలేడు అండ్ వెహికల్ కూడా క్లీన్గా ఉంటుంది కాబట్టి వెహికల్ని కూడా ట్రాన్స్పరెంట్గా ఇంకా జేడీ వాళ్ళు బయటికి పంపించేస్తారు. అలా జేడీ వాళ్ళు బయటికి వచ్చాక వీళ్ళ వెహికల్ ఎక్కుతారు. ఎక్కి ఇంకా అమ్మాయిని అయితే ఫాలో చేస్తారు. రే డ్రైవర్, నువ్వు ఇక్కడే ఉండు అని ఇంకా ఆ అమ్మాయి దగ్గరికి వీళ్ళైతే వెళ్తారు. కరెక్ట్గా అప్పుడే పిజ్జా డెలివరీ బాయ్ ఏమో అక్కడ డెలివరీ ఇస్తూ వీళ్ళని చూస్తారు. ఏయ్, ఏం చేస్తున్నారా మీరు, ఒక ఆడపిల్లని అన్యాయంగా ఏం చేస్తున్నారా, చంపేస్తానని చెప్పి పాపం బాధ్యతాయుతంగా ఇంకా డెలివరీ బాయ్ అయితే ఆ అమ్మాయి కోసం పోరాడుతూ ఉంటాడు. రేయ్ నువ్వెవడరా, పోరా అని చెప్పి ఇంకా వాడిని ముగ్గురు బాగా కొట్టి పాపం తరిమేస్తారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక బిచ్చగత్తె కూడా, భిక్షాటకురాలు కూడా వాళ్ళని చూస్తుంది, వాళ్ళ కోసం ఆ అమ్మాయి కోసం పోరాడుతుంది. బట్ తను కూడా ఒక ఓల్డ్ లేడీ కాబట్టి తను కూడా వీళ్ళు గట్టిగా తోసేస్తారు. ఇంకా ఇన్సిడెంట్ అయితే అయిపోయిన తర్వాత, రేయ్ ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, వీళ్ళిద్దరూ బ్రతికుంటే మన ఫేసులు గుర్తుపడతారు కదరా, ఒక్క సాక్ష్యం దొరికినా మనం అయిపోతాం రా అని అంటారు. అయితే వాళ్ళే లేకుండా చేద్దాం రా అని ఇంకా డ్రైవర్ని పిలిపించి కారులో, రేయ్ పక్కనే ఉండు నువ్వు అని చెప్పి ఇంకా వీడే డ్రైవ్ చేసి ఆ ఇద్దరిని డెలివరీ బాయ్ని ఉన్ను ఆ ఓల్డ్ లేడీ బెగ్గర్ని ఇద్దరిని చంపేస్తారు. ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా జేడీకి వీడు చెప్తాడు. ఒక్కసారిగా జేడీకి బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. సాక్ష్యం నీ దగ్గర లేదు, ఉన్నా మేము వచ్చేస్తాం, ఆ పర్సు మా వాడిది కాదని చెప్తాం, పర్సు పోయిందని కంప్లైంట్ ఇస్తాం, అక్కడ దొరికితే మాకు సంబంధం లేదు అంటాం. ఏం చేస్తావు జేడీ, పవర్, పవర్కి ఉన్న పవర్ అదే అని మళ్ళీ పొగరుగా చెప్తాడు. ఇంకా వెంటనే జేడీకి చాలా కోపం వచ్చి, చూడు నీ మొహంలో ఏదైతే గర్వం కనబడుతుందో, ఏదైతే అహంకారం కనబడుతుందో, ఏదైతే కొలెస్ట్రాల్ కనబడుతుందో అదంతా పూస పూసగా బయటికి లాగి నిన్ను ప్రాణాలు తీయకపోతే నా పేరు జేడీనే కాదు, నేను ఐపీఎస్ ఆఫీసర్నే కాదురా అని ఇంకా అలా అక్కడి నుండి బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. కరెక్ట్గా అదే టైంకి వీడు ఏం చేస్తాడంటే ఈ అవినాష్ అనేవాడు ఆ కారుకి ఒక జీపీఎస్ ట్రాకర్ని సెట్ చేస్తాడు. బావా ఏంట్రా ఏం చేస్తున్నావు అని అడిగేసరికి, జీపీఎస్ సెట్ చేశానురా. రేయ్ ఈ జేడీని మనం మాస్క్లో ఉన్నప్పుడు కాదురా, మాస్క్ తీసాక జేడీ ఎవరు అనేది మనకి తెలియాలి, జేడీ అసలైన ఫ్యామిలీ, జేడీ ఇల్లు తెలిస్తేనే మనం ఈ జేడీని బ్లాక్మెయిల్ చేయొచ్చురా అని చెప్పి ఇంకా అలా అయితే బయలుదేరుతారు. సో ఫాలో అవుతారు. ఉమెన్స్ హాస్టల్కి వెళ్తారు జేడీ కేడీ. ఇదేంట్రా వీళ్ళు ఉమెన్స్ హాస్టల్కి వచ్చారని చెప్పి చూస్తూ ఉంటే ఇంకాసేపటికి జేడీ కేడీ జగదాత్రి కేదార్ల డ్రెస్ చేసుకొని బయటకు వస్తారు. ఇదేంట్రా అందరూ వస్తున్నారు వీరు రావట్లేదంటే వాళ్ళని దగ్గర నుండి చూస్తాడనమాట ఈ అవినాష్. చూసి, రేయ్ వాళ్ళిద్దరేరా వేషం మార్చుకొని చీర వేసుకొని వస్తున్నారు అని అంటారు. అవునా, అసలు గుర్తుపట్టలేకపోతున్నాం రా అని అంటారు. రేయ్ నేను ఆ రోజు జైల్లో తన ఫేస్ చూసా కాబట్టి
నేను గుర్తుపట్టానురా. రేయ్, జేడి మామూలు అమ్మాయి కాదురా. ఒకవైపు షర్టు ప్యాంటు వేసుకొని క్రిమినల్స్ని గడగడలాడిస్తుంది, ఇంకొక వైపేమో చీర కట్టుకొని ఇంతలా వాళ్ళని కవర్ చేస్తుంది. పదండి, ఈవిడ చీర కట్టుకొని ఇంటికి వెళ్తుందంటే ఖచ్చితంగా ఈవిడ పోలీస్ అనే విషయం ఇంట్లో తెలిసుండదు. అందుకే అందుకే ఇదంతా జరుగుతుంది. రండిరా వెళ్దామని చెప్పి ఇంకా అలా ఇద్దరు అయితే బయలుదేరుతారు. సో బయలుదేరి ఇంకా వెళ్ళేసరికి అప్పుడే కౌశికి వాళ్ళ ఇల్లు కనబడుతుంది. రేయ్, ఇది వజ్రపాటి ఇల్లురా, ఇది ఇది చాలా ఫేమస్ రా అని అంటారు. అయితే ఏంటి, ఈ ఇంటి లోపలికి వెళ్ళాలి. ఈ జేడీ గురించి మనం అన్ని నిజాలు వాళ్ళ ఫ్యామిలీతో చెప్పేస్తాం అని భయపెట్టాలి. అప్పుడు జేడీ మనల్ని చూసి గడ 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 వణుకుతుంది. కానీ నాకొక్కటి తెలియాలి, అసలు తను పోలీసో కాదో అని వీళ్ళకి తెలుసా లేదా అనే విషయం మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మనం బయలుదేరాలి అని అంటారు. కానీ ఎలారా అనేసరికి నా దగ్గర ఒక ఐడియా ఉందని ఒకడు వెళ్ళి వైఫై కేబుల్ అనేది కట్ చేస్తాడు. సో కౌశికి, సుధాకర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లోనే ఉంటారు. సో ఇంట్లోనే ఉండేసరికి సడన్గా ల్యాపీ కట్ అయిపోతుంది, కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇదేంటమ్మా, వచ్చేద్దామంటే ల్యాప్టాప్ యాక్సెస్ కట్ అయింది, ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఏమో బాబాయ్, నాకు కూడా ఇంటర్నెట్ సరిగ్గా రావట్లేదు అని అంటారు. అయితే వైఫై ఆపరేటర్ని పిలిపించాల్సిందే వదిన, ఏదో ప్రాబ్లం, కనెక్షన్ కట్ అయి ఉంటుంది అని అంటారు. సరే మా పిలిపించు అనేసరికి ఇంకలా జగదాత్రి అయితే పిలిపిస్తుంది. సో జగదాత్రి అయితే అలా కేబుల్ ఆపరేటర్కి, వైఫై ఆపరేటర్కి కాల్ చేసేసరికి అప్పుడే కరెక్ట్గా వీళ్ళందరూ కలిసి, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ వైఫై ఆపరేటర్ని ఆపేసి ఇంకా అలా వీళ్ళది లైక్ వీళ్ళు అలా క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని కేబుల్ ఆపరేటర్గా బయలుదేరుతారు. బయలుదేరి ఇంకా అలా ఇంటికైతే వెళ్తారు. వెళ్ళి అంతా చూస్తూ ఉంటారు. రేయ్, మనం కేబుల్ ఆపరేటర్స్ కాదు, క్రిమినల్స్ అనే విషయం వీళ్ళకి తెలియకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలిరా అని అంటారు. తప్పకుండా బావా అని ఇంక అలా వెళ్తూ ఉంటారు. ఇంతకీ వైఫై కనెక్షన్ ఎక్కడుంది అని అడుగుతారు. వాయిస్ మార్చి ఆ రూమ్లో అని చూపిస్తుంది. ఇంక అలా రూమ్లోకి వెళ్ళేసరికి శ్రీవల్లి అప్పుడే వర్క్ చేసుకుంటూ కనబడుతుంది. ఇంక వీడు చాలా డేంజర్ క్యాండిడేట్ కాబట్టి శ్రీవల్లి వైపు అవినాష్ చూస్తూ ఉంటాడు. చూసి ఆహా, అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయిని మనం ఎలా అయినా మిస్బిహేవ్ చేయాల్సిందే అనుకుంటూ శ్రీవల్లి ఒంటరిగా ఉండేసరికి శ్రీవల్లిని ఇంకా అలా చేయి పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్తాడనమాట అవినాష్. ఏయ్, ఎవరు నువ్వు అని అడుగుతుంది. నేనెవరో తర్వాత చెప్తాను, కానీ నువ్వు ముందు రా ఇటువైపు అని చెప్పి ఇంకా అలా చేయి పట్టుకొని లాగాలనుకుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, జగదాత్రి అలియాస్ జేడి. ఇంకా జేడి వాడి చేయి పట్టుకొని గట్టిగా బత్తకాయ పిన్నినట్టు గట్టిగా మెలితిప్పుతూ ఉంటే వాడి ప్రాణం ఎగిరిపోతూ ఉంటుంది. ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే కేదార్ వచ్చి గట్టిగా వాడి నోరుని మూసేస్తాడు. శ్రీవల్లి, నువ్వెళ్ళు అని అంటారు. అది కాదు వదిన, నువ్వెళ్ళు అనేసరికి ఇంకా వెళ్ళి బయట ఉంటుంది. ఎవరు రాకుండా చూసుకో అని అంటారు. ఖచ్చితంగా వదిన అని బయట ఉంటుంది. ఇంకా వాడిని బాగా కొడతారనమాట. జేడి కేడి కాకుండా జగదాత్రి కేదార్గా ఇంకా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా కొట్టి 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 రక్తం వచ్చేలా కొడతారనమాట. కొట్టి వాడి మాస్క్ తీసేసరికి వాడే అవినాష్ అని తెలుస్తుంది. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి కేదార్ షాక్లో ఉండిపోతారు. కేదార్, వీళ్ళు చాలా మంచి పని చేశారు కేదార్, ఇలాంటి వాడి పాపం ఎలా పండుతుందా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు పండుతుంది అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఏయ్ జేడి, నువ్వు జగదాత్రివని జేడివని నాకు తెలుసు, మీ ఫ్యామిలీ ముందు నువ్వు కవర్ చేస్తున్నావని కూడా నాకు తెలుసు. అందుకే అందుకే నిన్ను నీ గురించి అన్ని నిజాలు మీ ఫ్యామిలీతో చెప్పేస్తా అని అంటాడా ఉంగరాల జుట్టోడు. ఏంటి చెప్తావా? రే పిచ్చి వెదవా, నువ్వు చెప్పాలంటే బ్రతికుండాలి కదరా అని అంటుంది జగదాత్రి. నన్ను చంపితే మా డాడీ ఏం చేస్తారు, ఏం చేస్తారు? చూడు, ఈ ఇంటి లోపలికి నువ్వు ఎందుకు వచ్చావో తెలీదు. వైఫై ఆపరేటర్కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి నువ్వు ఈ ఇంటి లోపలికి వచ్చి మా ఇంట్లో దొంగతనం చేయబోతున్న దొంగవి నువ్వు. శ్రీవల్లి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుంటే చూసి తన్ని ఫాలో అయ్యి తన్ని కావాలని నువ్వు అనుకోవడం,
లైక్ తనతో మిస్బిహేవ్ చేయాలని కేబుల్ ఆపరేటర్గా లోపలికి వచ్చావు అని మేము చెప్తాం. శ్రీవల్లి నువ్వేమంటావు అని అంటారు. వదిన అని అంటుంది. నీకు ఇక్కడ జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు, నాకు అర్థమైంది, కానీ మేము చెప్పమన్నట్టు సాక్ష్యం చెప్తావు కదా అని అంటారు. తప్పకుండా చెప్తాను వదినా అని అంటుంది. ఒక్కసారిగా వాడు షాక్ అయిపోతాడు. ఇవాళ నీ చావుకి ముహూర్తం రా, సూపర్, కేదార్ కమాన్ అని ఇంకా వాడిని బిల్డింగ్ పైకి తీసుకువెళ్ళి తల కిందులుగా వేలాడతీస్తారు. జడి తప్పు చేస్తున్నావు, వద్దు వద్దు అని అంటారు. రేయ్, నీ చావుని నేను కోరుకోవట్లేదు, నీ చేతిలో బలైన ఎంతోమంది అమ్మాయిలు కోరుకుంటున్నారు. మనిషి మృగంగా మారితే ఎంత నీచంగా ఉంటుందో నువ్వు చూపించావు. ఆడపిల్ల ఆది పరాశక్తిలా మారి తిరగబడితే ఎలా ఉంటుందో నేను నేను చూపిస్తా. నీ చావుతో నీలాంటి మృగాలకి తర్పణం చేస్తా. తిలకం దిద్ది నిన్నొక దిష్టి గుమ్మడికాయలో కొట్టి పారేస్తా. కెడి వాడి కాళ్ళు వదిలే అనేసరికి అలా పైన బిల్డింగ్ నిన్ను పట్టుమని కాళ్ళు వదిలేసి దెబ్బకాడింకా ఫినిష్ అయిపోతాడు. ఒక్కసారిగా ఇంకా కౌశికి వాళ్ళు ఏంటేదో సౌండ్ వచ్చిందని చూసేసరికి వాడైతే ఇంక పైకి పోతాడనమాట. ఒక్కసారిగా కౌశికి వాళ్ళు షాక్ అయిపోతారు. వెంటనే జేడీకేడి జగదాత్రి కేదార్ కిందకి వస్తారు. అయ్యో ఏమైంది అని అడుగుతారు. వెంటనే ఇంకా శ్రీవల్లి ఏమో వదిన, వీళ్ళని చూస్తుంటే వైఫై ఆపరేటర్ కాదు వదిన అని అనేసరికి ఇంకప్పుడు అతను వస్తాడు. అవునమ్మా, వీళ్ళను కొట్టి అదిగో అక్కడ బంధించి లోపలికి వచ్చారమ్మా అని అంటారు. ఏంటి, కొట్టి బంధించి లోపలికి వచ్చారా? అది మాత్రమే కాదు వదిన, నేను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వస్తుంటే వీళ్ళు నన్నే ఫాలో అయ్యారు వదిన అని అంటుంది శ్రీవల్లి. అంటే వీళ్ళు శ్రీవల్లిని మిస్బిహేవ్ చేయడానికి వచ్చారు, ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి శ్రీవల్లి నువ్వేమైనా అని అంటారు. లేదు వదిన, నేను మీ గురించి చెప్పడానికి వస్తుంటే ఆయిల్ బిల్డింగ్పై పడి వాడు కాలుజారి పడిపోయాడు వదిన అని అంటారు. ఓకే, కానీ వీడిని ఎక్కడ చూసినట్టుందే అనుకునేసరికి వీడెవడో కాదమ్మా, వీడే ఆ రోజు మినిస్టర్ కొడుకుకి అరెస్ట్ అయ్యాడని చెప్పారు కదా, వాడు ఒక అమ్మాయిని మిస్బిహేవ్ కూడా చేశాడని చెప్పారు కదా, వీడేనమ్మా వాడు అని అంటారు. వీడా, మన ఇంట్లోనే వీడు చావాలని రాసి పెట్టున్నట్టుంది. వీడి పాపం పండింది. అయినా ఇలాంటి ఒక దుర్మార్గుడు నీచుడు చచ్చిపోయాడంటేనే ప్రజలందరికీ స్వేచ్ఛ ఉంటుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది బాబాయ్, చాలా హ్యాపీగా ఉంది. వీడి నాన్నకి ఇన్ఫామ్ చేయండి అనేసరికి వాళ్ళ నాన్న వచ్చి అయ్యయ్యో బేటా, ఏంటి బేటా ఇలా జరిగింది, ఏంటి బేటా అని ఏడుస్తూ ఉంటే పాపం మినిస్టర్ గారు, పాపం అని ఒక సౌండ్ వినబడుతుంది. ఎవరా అని చూసేసరికి జేడి కేడి అక్కడికి వస్తారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట ఆ మినిస్టర్. పాపం ఊరికే పోదండి, ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసుంటాడు మీ అబ్బాయి. అలాంటి వాడు ఇలాంటి చావు చచ్చాడు అంటేనే అది పాపం మాత్రమే కదా. ఇప్పటికైనా నీ కొడుకు లాంటి ఎదవలు బయట పుట్టలేండి, ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లల విలువ తెలిసేలా ఉండాలి, అర్థమైందా అని ఇంకా అలా స్క్రీన్ వైపు చూస్తూ చూడండి. ఆడపిల్లలకి ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో కానీ రోడ్డుపైన కానీ ఎప్పుడు స్వేచ్ఛ లేదు అని అంటూ ఉంటారు. ఇలాంటి మృగాలని కనడం పెంచడం ఆడవాళ్ళ బాధ్యత. చాలామంది పవర్ ఉంది కదా అని మేము ఇష్టం వచ్చింది చేయొచ్చు అనుకుంటారు. అదే పవర్ ఉన్న మీ ఇంట్లో మీ కూతురికే అలాంటి దుస్థితి వస్తే అప్పుడేం చేస్తారు? అందుకే ఆడపిల్లలు మగవాళ్ళు సమానమే, విలువలతో పెంచాలి. చిన్నప్పటి నుండి ఆడపిల్లలో ఆదిపరాశక్తి ఉంటుంది అని తెలుసుకునేలా పెంచాలి. అప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతుంది. ఇలాంటి ఆకృత్యాలు సొసైటీలో ఆగుతాయి. ఆ మగవాళ్ళు వాళ్ళ అక్కని చెల్లిని వాళ్ళ అమ్మని వేరే దృష్టితో చూడనప్పుడు బయట అమ్మాయిలు ఎందుకు వేరే దృష్టితో చూడాలి? తప్పు కదా. అలాంటి బేసిక్ కామన్ సెన్స్ని మీ పిల్లలకి చిన్నప్పటి నుండే నేర్పించండి. మొక్కై వంగితేనే చెట్టయ్యాక కూడా వంగే అవకాశం ఉండదు. కాబట్టి ఏ విషయాలైనా చిన్నప్పటి నుండే నేర్పించాలి. డబ్బు అహంకారం ఉంది కదా అని ఏది పడితే చేస్తే ఇదిగో ఇలాగే దిక్కులేని చావు చస్తారు. చచ్చేలా దేవుడు చేస్తాడు, అది విధిరాత అని గట్టిగా చెప్తారు జేడి
సో వాడి బాడీని అలా తీసుకెళ్ళిపోతారు. మినిస్టర్ ఏమో జేడీ నువ్వే ప్లాన్ చేసి మా వాడిని ఏదో చేసావు, ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తానో చూడనంటారు, మీరేమైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్ బ్రో అని అంటుంది జేడీ. సో అలా ఆ కేసు మొత్తం ఆ ఉంగరాల జుట్టోడు పైకి పోతాడు. ఇంకా వాడి దరిద్రం అనేది వదిలిపోతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అయిపోతాయి. జేడీ కేడీ ఎంతో హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో శ్రీవల్లి ఇంకా అలా ఉండడంతో కౌశికి శ్రీవల్లిని ఇంటికి పిలిపిస్తుంది, లైక్ తన దగ్గరికి పిలిపిస్తుంది. పిలిపించి శ్రీవల్లి, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు కదా శ్రీవల్లి అని అంటారు. నేను చదువుకోవాలనే అనుకుంటున్నాను కానీ అక్క అని అనేసరికి, ఏం పర్లేదు, నేను చదివిస్తాను, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని వాళ్ళని చదువుకు పంపిస్తారు. లైక్ శ్రీవల్లిని చదివించడానికని చెప్పి కాలేజ్కి అయితే పంపిస్తుంది. సో అలా శ్రీవల్లి కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జేడీ అండ్ కేడీ, జగదాత్రి కేదార్. ఇంకా ఇటువైపు ఏమో నిషిక హ్యాపీగా తిని కూర్చొని ఇంకా తను చేస్తున్న అల్లరి, లైక్ తను చేస్తున్న అన్ని పనులు పక్కన పెట్టేసి కూర్చోవడంతో రాగిని అసలు ఇది నిజంగా ప్రెగ్నెంటేనా లేకపోతే కావాలని ఇదంతా చేస్తుందా అని ఆలోచనలో పడతారు. లేదు, దీని గురించి నేను ఎలా అయినా కనిపెట్టి తీరాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. కానీ ఎలా కనిపెట్టాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఒక ఆలోచన వస్తుంది. నా ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్తాను, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వింటాను అని ఇంక ఫోన్ వదిలేసి వెళ్తుంది. అలా వినేసరికి, అత్తయ్య నిజంగా యువరాణి అంటే ఇలాగే ఉంటుందేమో, ప్రెగ్నెంట్ కాకపోయినా అబద్ధం అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా అని చెప్పి మాట్లాడుకుంటుంటే అదంతా ఇంకా వీడియో కాల్లో వింటూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. అలా రాగిని, జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.